రాచపూడి విద్యా సంస్థల వ్యవస్థాపకులు రాచపూడి నాగభూషణం 4వ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా గోపవరం మండలం మారుమూల గ్రామాలైన సూరపల్లి, బ్రాహ్మణపల్లి మరియు బద్వేల్ మండలం లక్ష్మీపాలెం మరికొన్ని ప్రాంతాలలో రాచపూడి నాగభూషణం 4వ వర్ధంతి సందర్భంగా వారి దివ్య కుమారుడు వెటర్నరీ ప్రొఫెసర్ డాక్టర్ దిలీప్ కుమార్ వారి సతీమణి హైమావతి చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా తండ్రి గారైన దివంగత రాచపూడి నాగభూషణం విద్యకు ప్రాధాన్యతనిచ్చేవాడని, వారి ఆకాంక్ష మేరకు విద్యా సంస్థలను కూడా స్థాపించారని, వారి జ్ఞాపకార్థం మా కుటుంబం తరపున ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు విద్యా సామగ్రిని అందిస్తామని, విద్యార్థినిలు బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నాగభూషణం గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం విద్యార్థులకు కొన్ని పాఠ్య పుస్తకాలు, విద్యా సామగ్రి ఇవ్వడానికి వచ్చానమ్మా. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి డాక్టర్ రాచపూడి దిలీప్ కుమార్ గారికి, మరి వాళ్ళ సతీమైనటువంటి హైమావతి మేడం గారికి, మరి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకి, తోటి ఉపాధ్యాయుల బృందానికి అందరికీ మా నమస్కారములు. విద్యార్థులందరికీ మా విద్యాశిష్యులు. ఇందులో భాగంగా మన సారులు ఎందుకు ఇస్తానంటమ్మా, ఇక్కడ అంతే మారుమూల ప్రాంతం కదా, చాలామంది పేద విద్యార్థులు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మంచి విద్యాభివృద్ధిని నేర్చుకునే ఉద్దేశంతో వాళ్ళకు సాధనైనంత వరకు మేము విద్యా అభివృద్ధి కోసం తోడ్పడడానికి కొన్ని సామాగ్రి ఇస్తాం సార్ అని ఇంతకుముందు మనకు మే నెలలో ఒకసారి మనం ఏప్రిల్ లాస్ట్లో మా ఫేర్వెల్ పార్టీ రోజు సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అట్లే మన స్టేజ్కి సంబంధించి అక్కడ రేపు స్టేజ్ పైన మొత్తం దానికి సంబంధించి ప్రూఫ్కి మన డోర్స్ ఉన్నాయి కదా, స్కూల్ సంబంధించిన డోర్స్ కూడా వాళ్ళ అన్నగానే మనకు అంతా డొనేట్ చేయడం జరిగింది. మనకు మాట ఇచ్చినారు సార్, ప్రభుత్వం తరఫున కొన్ని విద్యా సామాగ్రి గవర్నమెంట్ సప్లై చేస్తుంది, ఇంకా అదనంగా కావాలంటే మమ్మల్ని అప్రోచ్ కావండి సార్ అంటే మళ్ళీ అదే పని గుర్తు చేసినారు కూడా సార్. గుర్తు చేసి సార్ నేను ఆ రోజు మీకు చెప్పాను కదా, అట్లా జూన్ 26వ తారీఖున మా తండ్రి గారిది వర్ధంతి సార్, ఆ రోజు సందర్భంగా మేము ఇవ్వాలని భావించాము, మీకు ఏమేమి కావాలని అడగమని చెప్పారమ్మా. సో హెచ్ఎం సార్ గారు మరియు కొంతమంది ఉపాధ్యాయులతో చర్చించి మన పాఠశాల విద్యార్థులకి గవర్నమెంట్ ఇచ్చిన పుస్తకాలు కాకుండా ఇంకా అదనంగా ఏమేమి కావాలని కొన్ని క్రోడీకరించుకొని సార్ చెప్పడం జరిగింది. అవన్నీ మీకు ఇవ్వడానికి ఈరోజు వచ్చినారమ్మా. ఈ సందర్భంగా వాళ్ళందరికీ ఈ సహాయ కార్యక్రమానికి అందజేస్తున్నటువంటి దాతలకు మరొకసారి పాఠశాల తరఫున ప్రముఖ పారిశ్రామికవేత్త స్పేస్లో గౌరవనీయులు శ్రీ రాచపూడి నాగభూషణం సార్ గారి వర్ధంతి సందర్భంగా వాళ్ళ రెండో కుమారుడు డాక్టర్ ఆర్ దిలీప్ కుమార్ గారు ఈ యొక్క వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు మా పాఠశాల సిబ్బంది తరఫున మీకు ధన్యవాదాలు సార్. పేద విద్యార్థులకు పలకల వితరణ కార్యక్రమం సార్ చేతుల మీద జరుగుతున్నది. ఈ యొక్క పేదలకు పలకలు ఇచ్చినందుకు మరీ మీకు ఒకసారి అందరి తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమాన్ని ఫోటోలు రావాలా.